వెల్కమ్ టు రావ్ ప్రాపర్టీ డీలర్. మీరు ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనాలనుకుంటున్నారా? మీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఒక 900 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా గల ఫ్లాట్ 40 లక్షలు చెప్తున్నారు. అంటే పెర్ స్క్వేర్ ఫీట్ సుమారుగా 4,450 రూపాయలు పడుతున్నట్టు. ఈ అపార్ట్మెంట్కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఒక 1000 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా గల ఫ్లాట్ 40 లక్షలు చెప్తున్నారు. అంటే పెర్ స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలు పడుతున్నట్టు. ఈ అపార్ట్మెంట్కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. అక్కడ కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా ఒకటే, కానీ ఆ అపార్ట్మెంట్లో 1,200 స్క్వేర్ ఫీట్ సూపర్ బిల్డప్ ఏరియా గల ఫ్లాట్ 40 లక్షలకు అమ్ముతున్నారు. అంటే పెర్ స్క్వేర్ ఫీట్ సుమారుగా 3,350 రూపాయలు పడుతుంది. ఏమిటి ఇంత రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయనుకుంటున్నారా? ఇక్కడ మన కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియా మధ్య తేడాను గమనించాల్సి ఉంది. కార్పెట్ ఏరియా గురించి తెలుసుకుందాం. మన ఫ్లాట్ లోపల ఉంటున్న లివింగ్ ఏరియా మొత్తాన్ని, అంటే మన బెడ్రూమ్, హాల్ అనగా లివింగ్ రూమ్, వంటగది మరియు వాష్రూములతో కలుపుకొని కార్పెట్ ఏరియా అంటారు. వాషింగ్ ఏరియా మరియు బాల్కనీ మనకు మాత్రమే ప్రవేశం కలిగి ఉన్నప్పటికీ అవి కార్పెట్ ఏరియాలోకి రావు. బయట ఉన్న గోడలు కార్పెట్ ఏరియా కిందకి రావు. బయట వరండా కార్పెట్ ఏరియా కిందకి రాదు. టెర్రస్ కార్పెట్ ఏరియా కిందకి రాదు. లిఫ్ట్ ఏరియా కానీ బయట మెట్లు కానీ అవి ఏవి కూడా కార్పెట్ ఏరియాల కిందకి రావు. కార్పెట్ ఏరియాలో లాబీ కవర్ అవ్వదు, బాల్కనీ కవర్ ఉండదు, బయట ఉన్న మెట్లు కవర్ అవ్వవు, టెర్రస్ కవర్ అవ్వదు, లిఫ్ట్, వరండా, గార్డెన్ ఇవి ఏవి కవర్ అవ్వవు. రెరా చట్టం ప్రకారం బిల్డర్ కొనుగోలుదారునికి ఫ్లాట్ను కార్పెట్ ఏరియా మీదనే లెక్కగట్టి అమ్మవలసి ఉంది. మన డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా కార్పెట్ ఏరియా ప్రస్తావన ఉండాలి. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు గ్రీన్ కలర్లో ఉన్న బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఇవన్నీ కార్పెట్ ఏరియా కిందకి వస్తాయి. ఇప్పుడు బిల్డప్ ఏరియా గురించి తెలుసుకుందాం. బిల్డప్ ఏరియా ఏమిటంటే, బిల్డప్ ఏరియా అనేది ఒక అపార్ట్మెంట్ లేదా ఇల్లు మొత్తం ఆక్రమించిన విస్తీర్ణాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఇంటి లోపల వాడుక విస్తీర్ణం, అంటే కార్పెట్ ఏరియా మాత్రమే కాకుండా గోడల బాల్కనీ, వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా మరియు ఇతర నిర్మాణ భాగాలను కలిపి మొత్తం విస్తీర్ణంగా పరిగణించబడుతుంది. బిల్డప్ ఏరియా గణన విధానం ఎలా అంటే, బిల్డప్ ఏరియా ఈజ్ ఈక్వల్ కార్పెట్ ఏరియా ప్లస్ గోడల మందం ప్లస్ బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా ప్లస్ ఇతర నిర్మాణ భాగాలు. ఇది సాధారణంగా కార్పెట్ ఏరియాతో పోలిస్తే 10 to 20% ఎక్కువ ఉంటుంది. అంటే మీరు సుమారు 1000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేస్తే దాని బిల్డప్ ఏరియా సుమారు 1,100 నుంచి 1,200 చదరపు అడుగులుగా ఉంటుంది. ఇప్పుడు సూపర్ బిల్డప్ ఏరియా గురించి తెలుసుకుందాం. సూపర్ బిల్డప్ ఏరియా అంటే మీరు కొనుగోలు చేసే ఫ్లాట్తో పాటు కామన్ ఏరియాలు కూడా కలిపి మొత్తం స్థల పరిమాణం. దీనిలో లిఫ్ట్, లాబీలు, కారిడార్లు, క్లబ్ హౌస్లు, స్టేర్ కేసులు వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఫ్లాట్ మొత్తానికి ఉన్న ప్రామాణిక ధరగా సూపర్ బిల్డప్ ఏరియాను ఆధారంగా నిర్ణయించబడుతుంది. సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఫ్లాట్ స్థలంతో పాటు మీరు పరోక్షంగా ఉపయోగించగల సామూహిక ప్రాంతాలు కూడా కలిపి లెక్కింపబడే స్థలం. అంటే ఈ స్థలంలో లిఫ్ట్, కారిడార్లు, స్టేర్ కేసులు, క్లబ్ హౌస్, కమ్యూనిటీ హాల్, వాకింగ్ ట్రాక్స్, పార్కింగ్ ఏరియా, సెక్యూరిటీ రూమ్స్ వంటి సామూహిక వసతులు కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రామాణిక లెక్కింపు పద్ధతి.
దీని ఆధారంగా పర్ స్క్వేర్ ఫీట్ రేటు నిర్ణయిస్తారు. సాధారణంగా సూపర్ బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియా కంటే 25 నుంచి 40% ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు 1000 స్క్వేర్ ఫీట్ సూపర్ బిల్డప్ ఏరియా కొనుగోలు చేస్తే అసలు వాడుకునే కార్పెట్ ఏరియా 700 నుంచి 750 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉండొచ్చు. కాబట్టి ఇంటిని కొనుగోలు చేసే ముందు కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియాల మధ్య తేడాలను స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే మీకు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్. ఇప్పుడు మనం అన్డివైడెడ్ షేర్ గురించి తెలుసుకుందాం. ఇంటి కొనుగోలు సమయంలో అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చాలా ముఖ్యమైన అంశం. అంటే మీరు కొనుగోలు చేసే అపార్ట్మెంట్ భూమిలో మీకు ఉన్న హక్కు ఎంత హక్కు ఉందో అని అర్థం. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మొత్తం భూమిని అన్ని యజమానులకు సమానంగా లేదా ఫ్లాట్ పరిమాణాన్ని బట్టి విభజిస్తారు. ఉదాహరణగా మీ బిల్డింగ్ మొత్తం 10,000 స్క్వేర్ ఫీట్ భూమిపై ఉంది. అందులో 10 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే మీ ఫ్లాట్కు 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే మీ యూడిఎస్ సుమారుగా 1000 స్క్వేర్ ఫీట్ భూమిపై హక్కుగా ఉంటుంది. బహుశా ఇది ఇతర కారణాల బట్టి మారవచ్చు. యూడిఎస్ ఎందుకు ముఖ్యమైనది? భవిష్యత్తులో భవనం డెవలప్మెంట్ లేదా రీకన్స్ట్రక్షన్కి అయితే మీ యూడిఎస్ ఆధారంగా మీకు కొత్త ఫ్లాట్లో హక్కు ఉంటుంది. భూమి విలువ పెరిగినప్పుడు మీ యూడిఎస్ కూడా పెరుగుతుంది. భవనం చెడిపోయినా భూమి మీద మీకు హక్కు ఉంటుందని యూడిఎస్ నిర్ధారిస్తుంది. అందువలన ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు యూడిఎస్ వివరాలు తప్పగా పరిశీలించాలి. ఫ్లాట్ కొన్నప్పుడు భవనం మాత్రమే కాదు, భూమిలో మీకు ఉన్న హక్కు కూడా తెలుసుకోవాలి. దీనిని అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ యూడిఎస్ అంటారు. అంటే మీ ఫ్లాట్కు కేటాయించిన భూమి వాటా అని అర్థం. యూడిఎస్ ఎలా లెక్కిస్తారు? ఉదాహరణకి అపార్ట్మెంట్ 1000 స్క్వేర్ యార్డ్స్ భూమిపై నిర్మించబడింది. ఈ భవనంలో మొత్తం 10 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. మీ ఫ్లాట్ పరిమాణం 150 స్క్వేర్ యార్డ్స్ అయితే మీ యూడిఎస్ అంటే మీ ఫ్లాట్ పరిమాణం డివైడెడ్ బై మొత్తం ఫ్లాట్ల పరిమాణం ఇంటూ భూమి మొత్తం అంటే 150 డివైడెడ్ బై 1000 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 150 స్క్వేర్ యార్డ్స్. యూడిఎస్ ఎందుకు ముఖ్యం? భవనం పాడైపోయినా భూమిలో మీ హక్కు మిగిలి ఉంటుంది. భవిష్యత్తులో రీడెవలప్మెంట్ లేదా కొత్త నిర్మాణం వచ్చినా యూడిఎస్ ప్రాతిపదికగా మీకు కొత్త ఫ్లాట్ లభిస్తుంది. భూమి విలువ పెరిగినప్పుడు మీ యూడిఎస్ విలువ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మీరు కొన్నప్పుడు అక్కడ స్క్వేర్ యార్డ్ భూమి 10,000 ఉందనుకోండి. మీ యూడిఎస్ 100 అయితే మీకు 10,000 ఇంటూ 100 ఎంత అవుతుందో అది మీకు చెందుతుంది. యూడిఎస్ తెలియకుంటే ఏమవుతుంది? కొంతమంది డెవలపర్లు తక్కువ యూడిఎస్ కేటాయించి మోసం చేసే అవకాశం ఉంది. భవనం కూలిపోయిన తర్వాత మీకు భూమి హక్కు లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఫ్లాట్ కొన్నప్పుడు యూడిఎస్ ఖచ్చితంగా పరిశీలించండి. థ్యాంక్ యూ.